తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోహిత్ కుమార్ కు ప్రమోషన్ ఇచ్చేంత వరకు తాడిపత్రి ఏఎస్పీగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి నవంబర్ నుంచి స్పెషల్ ఫౌండేషన్ కోర్సు కోసం రోహిత్ కుమార్ చౌదరి అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే రోహిత్ కుమార్ స్పెషల్ ఫౌండేషన్ ట్రైనింగ్ కోర్సును కేంద్ర అధికారులు రద్దు చేశారు. తాడిపత్రి ఏఎస్పీగానే రోహిత్ కొనసాగించాలని ఏపీ ప్రభుత్వానికి ఫ్యాన్స్ ద్వారా ఉత్తర్వులు పంపారు. కేంద్ర ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో 2027 చివరి వరకు తాడిపత్రి ఏఎస్పీగానే రోహిత్ కుమార్ చౌదరి ఉండనున్నారు. అసలే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అవకాశం దొరికినప్పుడల్లా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో ఏకంగా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. తాజా నిర్ణయంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లయింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ మనకి అందుబాటులో ఉన్నారు. యోగానంద్, ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో మరి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, అనంతపురంలో జిల్లా తాడిపత్రి రాజకీయం మరొకసారి ఏమిటి చెప్పొచ్చు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి వాస్తవానికి ఈ నెల నవంబర్ నుంచి ఆయన ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం తన ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేసి ప్రమోషన్ వచ్చేంత వరకు లేదా తాడిపత్రిలో ఆయన కూడా ఆర్డర్స్ జారీ చేసి దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి మరొక షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఏఎస్పీగా రాజకీయం నడుస్తుంది. ఏఎస్పీపై తీవ్రమైన ఆరోపణలు కూడా జేసీ ప్రభాకర్ చేశారు. కాబట్టి నవంబర్ నుంచి ఆయన ఉండడు అనుకున్న మీ ఆర్డర్ జేసీ ప్రభాకర్ ఏ విధంగా స్పందిస్తారు లేదా ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం పట్టణానికి దూరంగా ఉందో తెలుస్తుంది, ఇక్కడ బయట అలాంటి నగరంలో ఉందో తెలుస్తుంది. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సౌమ్య, యోగానంద్, ఒకవైపు ఏఎస్పీని ఎక్కడైతే ఇప్పుడు విధులు ఇంకా ఎంతకాలం నిర్వహించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? నిజంగా ఆయన ఇప్పుడు అనుకున్న ప్రకారం అందులోనూ అనంతపురం పోలీసు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన ప్రకారం ఆయన వచ్చే సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ 27 వరకు కూడా ఆయన ఈ పదవిలో తరగతిలోనే ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాడు వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ అదే ఉంటే మాత్రం మరొక సంవత్సరం పైనే ఈ తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తాడిపత్రి లాంటి పట్టణాల్లో డిఎస్పీ లాంటి అధికారం బిల్ చేయలేడు కాబట్టి ఏఎస్పీ అందులోనూ ఇలాంటి వ్యక్తులు అయితే విధులు నిర్వర్తించేందుకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ఏవి ప్రభుత్వం నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. సౌమ్య, అంటే ఒకవైపు యోగానంద్ మనం చూస్తూ ఉన్నాము, ఇటు తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇటు ఏఎస్పీకి మధ్య ఒకవైపు వాగ్వాదం నడుస్తూనే ఉంది. గత కొంతకాలంగా మనం మొన్న కూడా చూసాము, కొంత సభలో వాళ్ళిద్దరు వార్నింగ్ ఇచ్చుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో ఇలా ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఏ విధంగా చూస్తూ ఉన్నారు? దీనికి సంబంధించి ఏం చెప్తూ ఉన్నాయి వర్గాలన్నీ? అంటే ప్రభుత్వం కానీ పోలీసు వర్గాలు కానీ అనధికారిగా చెప్తున్న సమాచారం మేరకు శాంతి భద్రత విషయంలో చాలా కఠినంగా ఉంటామంటూనే ఏది టీడీపీ నేతలైనా సరే ఎవరైనా సరే పోలీసులకు ముఖ్యంగా శాంతి భద్రత విఘాతం కలిగిస్తే ఇక్కడ లెక్క చేయమంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జిల్లా పోలీసు గ్రూప్ లో కూడా అదే పోస్ట్ చేశారు వాళ్ళు. ఎక్కడైతే నవంబర్ 2027 వరకు కూడా ఆయన విధుల్లో ఉంటారు, లేదా ప్రమోషన్ వచ్చేంత వరకు ఆయనకి ఎస్పీగా ప్రమోషన్ వచ్చేంత వరకు కూడా ఆయన ఇదే తాడిపత్రిలో డ్యూటీ చేసే అవకాశం కనిపిస్తుంది మనకు. మొత్తంగా చూసుకుంటే టీడీపీ నేతలకు కానీ ఎక్కడైతే పోలీసులతో ఇబ్బంది ఉంది అంటూ కూడా చెప్తున్నారు అక్కడి వరకు కూడా ఇదే సంకేతాలు పంపించినట్లు కూడా మనం స్పష్టంగా అర్థమవుతుంది. సౌమ్య, యోగానంద్, ఒకవైపు అవకాశం దొరికినప్పుడల్లా ఇటు రోహిత్ కుమార్ చౌదరిపై ఆరోపణలు చేస్తూనే ఉంటారు, తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఏదైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా జేసీ ప్రభాకర్ రెడ్డి? నిజంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వెనక్కి తగ్గే క్యారెక్టర్ కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా డి అంటే డి అనే స్థితిలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మరింతగా స్వరం పెంచుతారా లేదంటే ఎలా ఉండబోతుంది ఆయన స్పందన? ఎందుకంటే ప్రస్తుతం ఆయన టెంపుల్ వెళ్ళి తెలుస్తుంది, అందుబాటులో తరగతులు లేడు. ఒకవేళ వచ్చిన తర్వాత ఆయన స్పందన ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకి పూర్తి ఆసక్తికరంగా మారని చెప్పొచ్చు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరికి తగ్గే రకం కాదు, ఎవరి మాట వినే రకం కాదు. కాబట్టి ఇప్పుడు పోలీసులతో మరొకసారి డి అంటే డి అంటారు. ఎందుకంటే మన
లాస్ట్ 2 రోజుల క్రితం కూడా జిల్లా ఎస్పీని కలిసేందుకు ఎస్పీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. ఇప్పుడు కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ముఖ్యమంత్రి ఏఎస్పీని మరొక కొంతకాలం పాటు ఏఎస్పీకి విధులు చోటు కూడా ఆర్డర్ చేయడంతో ఇప్పుడు రాజకీయం మరొకసారి రసకందాన పడని చెప్పొచ్చు. ముఖ్యంగా తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో ఇటు ఫ్యాక్షన్ ప్రాంతాలు లేదా ఫ్యాక్షన్ ప్రాంతాల్లో ఇట్లాంటి ఏఎస్పీ అధికారులు ఉంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అన్న ఒక కారణంతోనే పోలీసులు కానీ పోలీస్ శాఖ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఇతర కొనసాగించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు జేసీ ప్రభాకర్ స్పందన ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా పూర్తి ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సౌమ్య. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ద అప్డేట్స్. రైట్, ఒకవైపు మనం చూస్తున్నాము జేసీని కంట్రోల్ చేయడానికి మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందా అనేది మాత్రం తెలియదు. కానీ ప్రస్తుతం అయితే రోహిత్ కుమార్ చౌదరిని ఒకవైపు ఈ విధులు కొనసాగించేలా తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి మాత్రం ఒకవైపు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అసలు ఎందుకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది వీరిద్దరి మధ్య? అంతకుముందు అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారనేది ఒకసారి మనం విందాం. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడ లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ చేసుకొని కనిపించాడు ఎవరికన్నా. ఏదో పెద్ద స్టైల్గా ఐ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. ఈ నీకంటే అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించిన మనుషులకి నా ప్యాంటు మాదిరి ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరం తిరుగుతావా? గలాటా జరుగుతాంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ వస్తాడు. ఎవర్ సీన్ యూ లైక్ దిస్ అని స్టైల్గా చెప్తావా ప్రెస్ మీట్లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది. తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ పోతే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. రైట్, అది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడినటువంటి మన మాటలు విన్నాము. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, చూస్తున్నాం జేసీ ప్రభాకర్ రెడ్డిని కంట్రోల్ చేయడానికే ప్రభుత్వం మరి ఇలాంటి చర్య తీసుకుంది అని అనుకోవచ్చా? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే తాడిపర్తి ఏఎస్పీ రోహిత్ కుమార్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి ఇటీవల వారి మధ్య జరిగిన వివాదాల కారణంగా కూడా ఆయన అక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పి ఆయన పట్ల విచక్షణ రహితంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అలాగే పార్టీ ప్రముఖుల నుంచి కూడా నివేదిక తెప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి వచ్చే నెలలో ఆయన అహ్మదాబాద్ ట్రైనింగ్ వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ దాన్ని కేంద్ర అధికారులు రద్దు చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ప్రజలు అలాగే అధికారులు అందరూ కూడా ప్రశాంతంగా పనిచేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు, రాజకీయపరమైన ఒత్తిడులు లేవు అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వానికి భిన్నంగా పనిచేయాలనేది ఏపీ ప్రభుత్వం నిర్ణయంగా కనిపిస్తోంది. దాంట్లో ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల తీరు పట్ల ఎవరైనా సరే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేసినా గానీ ఉపేక్షించబోమని చెప్పి ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన పరిస్థితి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సో గన్నవరంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అలాగే సీఎం చంద్రబాబు సైతం కూడా ఇదే అంశాన్ని అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావించారు. సాక్షాత్తు ఏపీ అసెంబ్లీలోనే సీఎం చంద్రబాబు ఒక ప్రకటన చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని అధికారులను ఇబ్బందులు పాల్చేయాలని చూస్తే ఆ ఎమ్మెల్యేలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి గత అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. సో ఒకవైపు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి కేంద్ర డిఓపి అధికారులకి ఫిర్యాదు చేయటం, అక్కడి నుంచి నివేదిక కోరి తద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ ఐపీఎస్ లకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లేదు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పే అభిప్రాయం దేశవ్యాప్తంగా కలుగుతుందనే దాన్ని బేస్ చేసుకుని ఏపీ ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు కూడా అర్థమవుతోంది. వాస్తవానికి ఆయన వెళ్లాల్సిన ట్రైనింగ్ కోర్సులు కూడా రద్దు చేసి ఆయన కంటిన్యూ చేయాలని చెప్పి
ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయం ఏదైతే ఉందో దీంట్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎస్పీలకు కావచ్చు, కలెక్టర్లకు కావచ్చు ఏ రకమైన ఇబ్బందులు లేవు, ధైర్యంగా పనిచేయొచ్చు, తప్పు చేస్తే మాత్రం అది తనా మనా తేడా లేకుండా చర్యలు ఉంటాయనే సందేశాన్ని ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. ఆ ఆలోచనలో భాగంగానే ఏదైతే తాడిపర్తి ఏఎస్పీ రోహిత్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించని చెప్పుకోవచ్చు సౌమ్య. అయితే శివ అంటే మనం చూస్తున్నాము జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అన్ని అనాగరికంగా మాట్లాడుతున్నటువంటి భాషను చూసి కూడా ఆల్మోస్ట్ ప్రజలు కూడా అక్కడ చాలాసార్లు చీదరించుకున్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు కనిపించాయి. దీనికి సంబంధించి ఒకవైపు ఆఫీస్కి వెళ్ళినా, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కూడా పర్మిట్ చేయకపోవడం, ఇదంతా కూడా ఒక వల్గర్ ప్రొటెక్షన్ కనిపించింది అని చెప్పొచ్చు మనం. సో ప్రజెంట్ దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇదైతే ఏఎస్పీని ఏదైతే వార్నింగ్ ఇస్తూ ఉన్నారో, నీ అంత చూస్తా, నీ అంత తెలుస్తా, నా దగ్గర కూడా గన్స్ ఉన్నాయని ఒకవైపు రెచ్చిపోయినట్టు మాట్లాడినటువంటి మాటలకి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కొంచెమైనా కంట్రోల్ అవుతారా? ఖచ్చితంగా కంట్రోల్ చేయాలనేదే ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. సో దానిలో భాగంగానే ఏపీ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి అధికారులకు కానీ, ప్రజలకు కానీ ఇబ్బందులు ఇవ్వనే సందేశాన్ని ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచన. గతంలో మనం చూసుకోవచ్చు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే బోండా ఉమా ఏదైతే పొల్యూషన్ బోర్డు చైర్మన్ కి సంబంధించి చేసిన వ్యవహారం అప్పుడు అసెంబ్లీలో దుమారం నేసింది. ఈ అంశాన్ని బేస్ చేసుకుని సీఎం చంద్రబాబు కూడా వ్యక్తిగతంగా అధికారులను టార్గెట్ చేసి ఉపేక్షించే పని లేదని చెప్పి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. సో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఆయన వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లు ఎక్కడెక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ లో సేవ చేసేందుకు, సర్వీస్ చేసేందుకు వాళ్ళు ఇక్కడికి వస్తారు. సో అటువంటి వ్యక్తుల పట్ల, అటువంటి వ్యవహారాలుగా వ్యవహరించడానికి పట్ల కూడా ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకున్నట్లు అర్థమవుతోంది. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో అంటే మిగిలిన శాసనసభ్యులకు కావచ్చు, మిగిలిన ప్రజాప్రతినిధులకు కావచ్చు, మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు ఇదే విధంగా ఉంటాయి అనే సందేశాన్ని రాయలసీమ ప్రాంతం నుంచి ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. సో దానిలో భాగంగానే మొదటగా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు సౌమ్య. శివ ఒకవైపు ఏఎస్పీగా పనికిరాడు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి మాట్లాడిన మాటలు మనం పోలీస్ సంస్మరణ సభలో విన్నాము. సో ప్రజెంట్ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం విధంగా చూసుకుంటే మరి దీనికి సంబంధించి ఏదైనా రోహిత్ కుమార్ చౌదరి ఏదైనా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అధికారి కాబట్టి రాజకీయాలకి అలాగే వ్యక్తిగత విమర్శలకి జనరల్ గా సాధారణంగా వాళ్ళంతా కూడా దూరంగా ఉంటారు. సో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఆయన మాట్లాడ కావచ్చు, లేకపోతే ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, ఈ రెండు అంశాలని కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కావచ్చు, అలాగే రాయలసీమకు సంబంధించిన రేంజ్ ఐజీ వద్ద నుంచి కూడా నివేదిక తెప్పించుకుంది. సో ఈ నివేదిక తెప్పించుకొని ఆ నివేదికని, ఇంటెలిజెన్స్ నివేదికని, పార్టీ పెద్దల నివేదికని సైమల్టేనియస్ గా 3 నివేదికలను ఏపీ ప్రభుత్వం పరిశీలించిన తర్వాత దీంట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా, విచక్షణ రహితంగా ఉంది, బాధ్యత లేకుండా ఆయన మాట్లాడినట్లు కూడా ప్రభుత్వం ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈ రకమైన చర్యలు తీసుకుందనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక మరొక వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా పార్టీ లైన్ నుంచి కూడా ఒక హెచ్చరికను జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి.